Namaste people, welcome to our channel. Today's our topic is single tuned amplifier. అసలు ట్యూన్డ్ యాంప్లిఫైర్ అంటే ఏంటిది? ట్యూన్డ్ యాంప్లిఫైర్ అంటే ఏం లేదు. ఇప్పుడు ఈ ట్యూన్డ్ యాంప్లిఫైర్ని మనం ఎట్లా డిఫైన్ చేయొచ్చు అంటే, మనం సెలెక్ట్ చేసుకున్న ఫ్రీక్వెన్సీని మాత్రమే అది యాంప్లిఫై చేస్తుంది అండ్ రిమైనింగ్ ఫ్రీక్వెన్సీని అది రిజెక్ట్ చేస్తుంది. అట్లా చేసే యాంప్లిఫైర్ని మనం ట్యూన్డ్ యాంప్లిఫైర్ అని అంటాం. ఇప్పుడు ఈ ట్యూన్డ్ యాంప్లిఫైర్ అనేది ఫర్దర్గా 3 టైప్స్ డివైడ్ అవుతాయి. ఏంటిదంటే, ఒకటి సింగిల్ ట్యూన్డ్, ఒక డబుల్ ట్యూన్డ్ అండ్ స్టాగర్ ట్యూన్డ్ యాంప్లిఫైర్స్. నౌ వీ కెన్ డిస్కస్ అబౌట్ సింగిల్ ట్యూన్డ్ యాంప్లిఫైర్. సింగిల్ ట్యూన్డ్ యాంప్లిఫైర్ సర్క్యూట్ డయాగ్రామ్ చూద్దాం. ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైనా ట్రాన్సిస్టర్ నుంచి మనం సర్క్యూట్ డయాగ్రామ్ గీయాలి. అదే కరెక్ట్ మెథడ్ మనం సర్క్యూట్ డ్రా చేయడానికి. అండ్ సెకండ్ థింగ్, మనం రెసిస్టర్స్ డ్రా చేసేటప్పుడు కూడా ఇప్పుడు ఇది రెసిస్టర్ కదా, ఎప్పుడైనా సరే రెసిస్టర్ రాసేటప్పుడు ఒకటి హెడ్ అవుతుంది, ఒకటి టేల్ అవుతుంది. సో ఇట్లా డ్రా చేయాలి ఎప్పుడైనా రెసిస్టర్స్, గుర్తుపెట్టుకోండి. అండ్ దిస్ ఈస్ అవర్ సర్క్యూట్ డయాగ్రామ్. Now we can discuss about the circuit. And here R1, R2 and RE are biasing resistors. ఈ రెసిస్టర్స్ ఏం చేస్తాయంటే, మన సర్క్యూట్ అనేది ప్రాపర్ బయాస్డ్గా ఉండడం కోసం బయాజింగ్ అనేది ప్రొవైడ్ చేస్తుంది. ఈ బయాజింగ్ ఎందుకంటే, మనం మన డీసీ లోడ్ లైన్లో మనం క్యూ పాయింట్ అనేది ప్రాపర్ లొకేషన్లో లొకేట్ చేసుకోవడం కోసం మనం ఈ రెసిస్టర్స్ అనేవి మనకి బయాజింగ్ అనేది ప్రొవైడ్ చేస్తుంది. అప్పుడు మనకు సర్క్యూట్ అనేది ప్రాపర్ బయాస్డ్గా ఉంటేనే మనకి ఏమవుతుంది, మనం క్యూ పాయింట్ అనేది ఎగ్జాక్ట్ లొకేషన్లో మనం ప్లేస్ చేసుకుంటాం. అండ్ ఇక్కడ ఈ సి అండ్ ఎల్ అనేది ప్యారలల్ ఉన్నది. సో ఇట్లా ప్యారలల్ ఉంటే మనం ఏమనుకోవాలంటే, ప్యారలల్ ట్యాంక్ సర్క్యూట్ అని అనాలి ఎప్పుడైనా సరే. అండ్ నెక్స్ట్ ఇక్కడ C1 అండ్ C2 ఉన్నాయి. ఈ C1, C2 ఏంటి అంటే కప్లింగ్ కెపాసిటర్స్. ఇది ఏం చేస్తుంది అంటే, మన వచ్చిన ఇన్పుట్ సిగ్నల్ని ఇది కప్లింగ్ చేస్తుంది. అండ్ సపోజ్ ఇక్కడ మనం ఇన్పుట్ అనేది RF సిగ్నల్ని మనం అప్లై చేసినాం కదా, RF సిగ్నల్ని మనం అప్లై చేస్తే ఏం చేస్తుందంటే, ఇక్కడ బై యూజింగ్ ది C1 కెపాసిటర్ మన ఈ RF సిగ్నల్ అనేది ఈ బేస్ ఎమిటర్ జంక్షన్కి ట్రాన్స్ఫర్ అవుతుంది ఇక్కడ, అంటే కప్లింగ్ అవుతుంది ఇక్కడ. అండ్ హియర్ ఇక్కడ ఏమైందంటే, మనకి ఇక్కడ అవుట్పుట్ ఏంటిది, కలెక్టర్ కరెంట్ కదా. ఈ కలెక్టర్ కరెంట్ ఏం చేస్తుంది అంటే, ఇక్కడ బై యూజింగ్ C2 కెపాసిటర్ ఈ మన కపుల్ అవుతుంది ఇక్కడ లోడ్తోని. ఇక్కడ ఐసీ కరెంట్ అనేది లోడ్తోని కప్లింగ్ అవుతుంది. నెక్స్ట్ సిఈ అంటే ఎంతమంది తెలుసో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి సిఈ గురించి, నేను దాని గురించి చెప్పను. నెక్స్ట్ ప్లస్ VCC. అండ్ హియర్ దిస్ ఈస్ అవర్ కంప్లీట్ టాపిక్ అబౌట్ సర్క్యూట్. అండ్ so this is our theory for construction of single tuned amplifier. Now we can discuss about the operation of this single tuned amplifier. ఆపరేషన్ ఏం లేదు బాస్, మనం ఇన్పుట్కి ఏం చేస్తాం, ఇక్కడ RF సిగ్నల్ని మనం ప్రొవైడ్ చేస్తాం కదా ఇన్పుట్కి. ఈ RF సిగ్నల్ అప్లై చేసినప్పుడు ఏమవుతుందంటే, ఇక్కడ బై యూజింగ్ కప్లింగ్ కెపాసిటర్ C1 ఏం చేస్తుందంటే, ఇట్ కపుల్స్ ద ఇన్పుట్ సిగ్నల్ RF సిగ్నల్ టు ది బేస్ ఎమిటర్ జంక్షన్ ఆఫ్ ది Q1 ట్రాన్సిస్టర్. అర్థమైందా? ఏం లేదు, మనం అప్లై చేసిన ఈ ఇన్పుట్ సిగ్నల్ని బై యూజింగ్ కప్లింగ్ కెపాసిటర్ C1 ఇక్కడ మన బేస్ ఎమిటర్ జంక్షన్ ఉంది కదా, దీనికి కప్లింగ్ చేస్తుంది. కప్లింగ్ చేసినాక అప్పుడు మనకి రెజొనెంట్ ఫ్రీక్వెన్సీ అనేది ఈక్వల్ టు ద ఫ్రీక్వెన్సీ విచ్ ఈస్ టు బీ యాంప్లిఫైడ్. తర్వాత మన రెజొనెంట్ ఫ్రీక్వెన్సీ అనేది అడ్జస్ట్ ద వాల్యూస్ ఆఫ్ L అండ్ C. నెక్స్ట్ మన రెజొనెంట్ ఫ్రీక్వెన్సీ ఫార్ములా ఏంటిది, రెజొనెంట్ ఫ్రీక్వెన్సీ FR అనుకోవచ్చు, F0 అని కూడా అనుకోవచ్చు. దీని ఫార్ములా 1/2π√LC. దిస్ ఈస్ అవర్ రెజొనెంట్ ఫ్రీక్వెన్సీ ఫార్ములా రాసుకోగానే దీనికి ఒక బాక్స్ కొట్టాలి మనం. మన సర్క్యూట్ యొక్క రెజొనెంట్ ఫ్రీక్వెన్సీ అనేది ఈక్వల్ టు ది ఇన్పుట్ సిగ్నల్ ఉంటుంది. ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకోండి, మనకి రెజొనెంట్ ఫ్రీక్వెన్సీ FR అన్నా కావచ్చు, F0 అన్నా కావచ్చు, దట్ ఈస్ మస్ట్ ఈక్వల్ టు ది ఇన్పుట్ ఫ్రీక్వెన్సీ సిగ్నల్. నెక్స్ట్ we will discuss about the frequency response. ఫ్రీక్వెన్సీ రెస్పాన్స్ ఎట్లా డ్రా చేయొచ్చు,
అంటే మనకి గెయిన్ వర్సెస్ ఫ్రీక్వెన్సీతో మనం డ్రా చేయొచ్చు మనం ఫ్రీక్వెన్సీ రెస్పాన్స్. ఇక్కడ ఏంటిది గెయిన్, ఇక్కడ ఫ్రీక్వెన్సీ కదా. నెక్స్ట్ మనకి ఇప్పుడు ఇది మన ఫ్రీక్వెన్సీ రెస్పాన్స్. ఇక్కడ ఏంటిది ఇది ఏ మ్యాక్స్. తర్వాత ఎప్పుడైనా సరే మనకి ఇక్కడ ఇది 1/√2 టైమ్స్ ఆఫ్ ఏ మ్యాక్స్ ఉంటుంది. ఇక్కడ ఇది అంటే 0.707 ఉంటుంది. ఇక్కడ మనకి ఏమవుతుందంటే ఇక్కడ మనకి కొన్ని పాయింట్స్ వస్తాయి. ఇది మనకి F0, ఇది FH, ఇది FL. ఇక్కడ F0 అంటే ఏమని చెప్పా, ఇది రెజొనెంట్ ఫ్రీక్వెన్సీ కదా. ఇది FH అంటే హై ఫ్రీక్వెన్సీ, FL అంటే లో ఫ్రీక్వెన్సీ. ఇక్కడ ఈ పాయింట్స్ ఏంటివి A అండ్ B. వీటిని మనం ఏమనుకోవచ్చు అంటే హాఫ్ పవర్ పాయింట్స్ అని అనుకుంటాం. ఎందుకంటే ఈ పవర్ వల్ల మనకి వోల్టేజ్ గెయిన్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. అండ్ ఇది ఫ్రీక్వెన్సీ రెస్పాన్స్ ఆఫ్ సింగిల్ ట్యూన్డ్ యాంప్లిఫైయర్. అండ్ దిస్ ఈస్ అవర్ టాపిక్ టుడే. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో గాయస్. వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అండ్ సెమిస్టర్ కూడా దగ్గరకు వస్తుంది కదా, కొంచెం వీడియోస్ కంప్లీట్గా చూడండి, మంచిగా రాయండి, మంచిగా పాస్ కాండి, అందరూ మంచిగా ప్లేస్మెంట్స్లో జాబ్లు కొట్టండి. అండ్ థ్యాంక్ యూ గాయస్.